తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్రావు సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పిఎస్లో ఆ ఇద్దరు అధికారుల్ని విచారిస్తున్నారు. ప్రణీత్రావుతో వారికున్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ప్రైవేట్ ప్రాపర్టీలో రావడం బాగుంది. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్రావు సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరు పోలీసు అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పిఎస్లో ఆ ఇద్దరు అధికారుల్ని విచారిస్తున్నారు. ప్రణీత్రావుతో వారికున్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఆ ఇద్దరు అధికారుల్ని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? సో ఎలాంటి అంశాలు వారి నుంచి రాబడుతున్నారు? పూర్తిగా అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఏదైతే ఈ కేసులో ప్రణీత్రావుతో పాటు భుజంగరావు తర్వాత తిరుపతన్నను కూడా అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరిని కూడా మరొక 5 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి ముగ్గురిపై కూడా పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో కేసు దర్యాప్తు లోతుగా చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ చేశారు. తర్వాత ప్రణీత్రావుతో పాటు అతనికి ఒక 5 ఇన్స్పెక్టర్లు తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు కూడా అతనికి సహాయం చేశారని చెప్పి కీలక సమాచారం ఉండటంతో ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న మరో 2 ఇన్స్పెక్టర్లను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతనికి సంబంధించిన ఈ కేసులో అంటే ట్యాపింగ్ కేసులో 5-6 మంది ఇన్స్పెక్టర్లు తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు తర్వాత కొంతమంది కింది స్థాయి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకారం చేశారు. నిబంధనలన్నీ ఉల్లంఘించి కేవలం ఎవరి పడితే వాళ్ళ నెంబర్లన్నీ కూడా ట్యాప్ చేసి దాని సమాచారాన్ని ఎవరైతే కొంతమంది పెద్దలకు సమాచారం చేరవేశారో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత దశల వారీగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే ప్రణీత్రావును తర్వాత భుజంగరావు తర్వాత తిరుపతన్నను కూడా కస్టడీకి కోరుతూనే మరోవైపు ఇక బయట ఉన్న వ్యక్తులు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను దర్యాప్తులో భాగంగా ఈ రోజు విచారిస్తున్నారు. అయితే తెలంగాణకు చెందిన 2 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎవరెవరి నెంబర్లు కూడా ట్యాప్ చేశారు, అసలు ఇదంతా కూడా ఎలా చేశారన్న కోణంలో మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అయితే ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ తో పాటు తర్వాత ఎక్విప్మెంట్ ఏదైతే వీళ్ళు ట్యాప్ చేసిన సంబంధించిన ఎక్విప్మెంట్ తర్వాత ఆ వాయిస్ కాల్ రికార్డర్స్ సంబంధించిన అవన్నీ కూడా ఎక్కడెక్కడ తెచ్చారు, తర్వాత ఎవరెవరు దీనికి సహకారం చేశారు, తర్వాత ఇవన్నీ అఫీషియల్ గా కొంటే దానికి సంబంధించిన బిల్స్ ఉన్నాయా అన్న కోణంలో అంటే కన్స్ట్రక్టివ్ గా అంటే కేసును కోర్టులో పూర్తి స్థాయిలో ఆధారాలతో నిరూపించాలంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తానికి అయితే ఎస్ఐబిలో ఓఎస్డీలుగా ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈ కేసులో పూర్తి స్థాయిలో పనిచేశారు. తర్వాత ఏదైతే ఆన్ డ్యూటీలో సర్వీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట నుంచి సహాయం చేశారు. బయట వ్యక్తులతోనే ఇదంతా కూడా వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక క్లారిటీకి వచ్చిన అధికారులు అప్పట్లో ఎవరెవరు ఓఎల్సీలు ఉన్నారు అంటే పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళని ప్రభుత్వం ఓఎల్సీగా ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా నియమించుకొని వాళ్ళతోటి కూడా ఈ తతంగం అంతా నడిపించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎస్ఐబి ప్రభాకర్ రావుతో పాటు వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి అంటే కొంతమందిని కింది స్థాయి సిబ్బందిని వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళను సెలెక్టివ్ గా నమ్మకమైన వ్యక్తుల వీటిలో చేర్చుకొని వాళ్ళతోనే ఇదంతా కూడా వ్యవహారం జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించినారు. ఆ దశలోనే దర్యాప్తు చేస్తున్నారు. నరేష్, రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక అంశం అన్నారు. పోలీసులేమో నేతలు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటుంటే కేటీఆర్ మాత్రం ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న వారందరూ బయటికి రావాలంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని
మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు వెళ్తున్నారో ఇవాళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్, కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి, ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలు కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కేవలం మరి ఇవాళ దానికి పాత్రధారులు మాత్రమే కాదు సూత్రధారులు కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి మీరు ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశం ఇవ్వాలని, నిగ్గు తేల్చాలని చెప్పి దానికి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ